ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడో లేదంటే వంటిల్లు సర్దుతున్నప్పుడో పొరపాటుగానో ప్రమాదవశాత్తుగానో కొన్నిసార్లు కళ్ళల్లోకి యాసిడ్లు లేదా సున్నం, కారం, బ్లీచింగ్ పౌడర్ లాంటివి పడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మనలో చాలా మంది తెలుసో తెలియకో రకరకాల నాటు వైద్యాలు చేసి సమస్యను మరింత తీవ్రం చేసుకుంటూ ఉంటారు. నిజానికి కళ్ళల్లోకి ఏమైనా ప్రమాదకర రసాయనాలు పడ్డప్పుడు నాటు వైద్యాలు చేయకూడదు. రసాయనాల గాఢత తగ్గే వరకు కుళాయి కింద దారగా నీళ్లతో కళ్ళను కడగాలి. ఆపై వెంటనే కంటి వైద్యుని సంప్రదించాలని చెబుతారు డాక్టర్లు. కళ్ళల్లోకి ఏవైనా రసాయనాలు పడ్డప్పుడు వెంటనే ఏం చేయాలో, ప్రథమ చికిత్సగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కళ్లకు సంబంధించిన ప్రమాదాలు ఎలా ఉంటాయి? ఐ ఇంజరీస్, కంటి ప్రమాదాలు ఏమి అంటే మనం బ్రాడ్గా ఫిజికల్ ఇంజరీస్ అని, కెమికల్ ఇంజరీస్ అని, థర్మల్ ఇంజరీస్ అని, రేడియేషనల్ ఇంజరీస్ అని డివైడ్ చేసుకుంటాం. ఫిజికల్ అంటే డైరెక్ట్గా కంటి మీద వచ్చి పడేది. ఎగ్జాంపుల్ ఏమంటే ఒక ఫారిన్ బాడీ గుచ్చుకోవడము, దెబ్బ తగలడము అని ఫిజికల్ ఇంజరీస్ అంటాం. కెమికల్ ఇంజరీస్ అంటే ఏదైనా కెమికల్స్, యాసిడ్స్ కానీ, ఆల్కలీస్ కానీ, డైస్ కానీ, ఇట్లా కెమికల్ స్ట్రక్చరు కంట్లో పడేదాన్ని కెమికల్ ఇంజరీస్ అంటారు. రేడియేషనల్ ఇంజరీస్ అంటే రేడియేషన్ వల్ల వచ్చేదాన్ని రేడియేషన్. థర్మల్ ఇంజరీస్ అంటే వేడి వల్ల కన్ను దెబ్బతినేదాన్ని థర్మల్ ఇంజరీస్ అంటారు. కంట్లో సున్నం పడటం అనేది ఎందుకు ప్రమాదకరం? సో ఈ సున్నం అంటే దీన్నే కాల్షియం హైడ్రాక్సైడ్ అంటాం. సో ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఆల్కలీ. దీనికి చాలా డేంజరస్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకటేమో సెల్ మెంబ్రెయిన్, కణానికి ఉండే పై మెంబ్రెయిన్ను డిజాల్వ్ చేసే శక్తి. రెండోది కొల్లాజన్ను కరిగించే శక్తి. మూడోది ప్రోటీన్ను డీనేచర్ చేసే శక్తి. కాబట్టి ఎప్పుడైతే మెంబ్రెయిన్ డ్యామేజ్ అయిందో అప్పుడు ఈ ఆల్కలీ లోపలికి పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే రియాక్షన్ స్లోగా జరుగుతూ ఉంటుంది. ఒకసారి పడిన చున్నము అది వారం రోజుల వరకు కూడా రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఈ కార్నియా అనేది కొల్లాజన్తో తయారు చేశాం. కాబట్టి ఈ కొల్లాజెనోలైసిస్ వల్ల కార్నియా అంతా దెబ్బతినిపోవడము, కార్నియా తినిపోవడము, కార్నియా హోల్ పడడం కూడా జరిగి ఈ సున్నము లోపలికి పోయే అవకాశం ఉంది. ఆల్కలీ అనేది నిదానంగా డీపర్గా పెనిట్రేట్ చేసేసి లోపల ఉన్న స్ట్రక్చర్స్ను దెబ్బతినిపోయి కంటిలో అక్కడ ప్రెషర్ పెరగడము, క్యాట్రాక్ట్ రావడము, కార్నియా అంతా దెబ్బతినిపోయి వాస్కులరైజ్ కావడము. దానికంటే ముఖ్యం ఏమంటే కార్నియా చుట్టూ లింబల్ సెల్స్ అని ఉన్నాయి. ఈ లింబల్ సెల్స్ ఏంటికి పనికొస్తాయంటే కార్నియాను రిపేర్ చేసేదానికి పనికొస్తాయి. సో ఎప్పుడైతే ఈ చున్నం లోపల పడిందో అప్పుడు లింబల్ సెల్ డ్యామేజ్ జరిగేసి ఈ రిపేర్ శక్తి పూరా పోతుంది. కంట్లో కారం పడటం ప్రమాదమా? దీన్ని పట్టించుకోవాలా? కారం అనేది మనము ఇంట్లో డైలీగా కిచెన్లో వాడుతూ ఉంటాము. దీంట్లో క్యాప్సిన్ అనే యాసిడ్ ఉంటుంది. ఈ యాసిడ్ వల్ల కంటిలో పడినప్పుడు హైలీ ఇరిటేషన్, బాగా ఇరిటేషన్ వస్తుంది. కళ్ళు ఎరుపు పడిపోతాయి, నీళ్లు గారుతాయి, కొంతవరకు నొప్పి కూడా వస్తుంది. జనరల్గా వేరే యాసిడ్తో కంపేర్ చేస్తే ఇది మైల్డ్ యాసిడ్, అంత ప్రమాదం ఏమీ కాదు. అలానే కాంప్లికేషన్స్ వచ్చిన కేసులు ఉన్నాయా అంటే ఉన్నాయి. సో కంట్లో కారం పడినప్పుడు వీళ్ళు నలపడము, ఏదంటే అది వాటర్ పోయడము, ఇన్ఫెక్ట్ కావడము, కార్నియల్ అల్సర్ రావడము, కార్నియల్ స్కార్ రావడం కూడా చూసాం. ఆల్ డిపెండ్స్ ఆన్ ది డోసు, ఎంత త్వరగా అది వాష్ చేసినాడో దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో అంత ప్రమాదం కాదు, బట్ దాంట్లో కూడా కారం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కంట్లో ఏదైనా రసాయనం పడ్డప్పుడు వెంటనే ఏం చేయాలి? ఎనీ కెమికల్ పడినప్పుడు ది డిక్టిమ్ ఈజ్ వాష్ 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 వాష్. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు, లేదంటే టైం పెట్టుకొని 15 minutes అయినా వాష్ చేయాలి. ఎలా వాష్ చేయాలంటే ఇఫ్ సంబడీ ఈజ్ దేర్, నీకు ఒక హెల్పర్ ఉన్నాడంటే హెల్పర్ను కంట్లో నీళ్లు పోస్తూనే ఉండమనల్లా 15 నిమిషాలైనా పోయాలి. ఎందుకు 15 నిమిషాలు పోయాలంటే ఇప్పుడు సున్నమే అనుకోండి, లైమ్ పడినప్పుడు అది అంత త్వరగా ఇడిపోదు.
అదే ఫార్నిక్స్లో కానీ ఒక మూలను కానీ అతుక్కొనే ఉంటుంది. అదంతా డైల్యూట్ అయిపోవడము, వాష్ అవుట్ అయ్యేదానికి 10-15 మినిట్స్ పడుతుంది. సిమిలర్లీ యాసిడ్ పడినప్పుడు కూడా అది డైల్యూట్ అయ్యేదానికి చాలా టైం పడుతుంది. కాబట్టి సేఫ్టీ కోసము కంటిన్యూస్గా 15 మినిట్స్ వాష్ చేసి తర్వాత కావాలంటే రష్ టు ఏ హాస్పిటల్, రష్ టు ఏ ఐ డాక్టర్ ఆర్ టెలిఫోన్ టు ఏ ఐ డాక్టర్. సో అందువల్ల మెయిన్ థింగ్ ఈజ్ వాష్ 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 వాష్. కంట్లో రసాయనాలు పడ్డ సందర్భాల్లో చికిత్స ఎలా ఉంటుంది? సో కెమికల్ బర్న్స్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ పార్ట్లో మనకేమున్నాయంటే పేషెంట్ ఎంత వాష్ చేసినా కూడా మళ్ళా మేము కూడా థరోగా వాష్ చేస్తాం. ఈ వాష్ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ సలైన్ అనుకోండి, బిఎస్ఎస్ అనుకోండి, బిఎస్ఎస్ ఈజ్ బెటర్ దాన్ సలైన్. బిఎస్ఎస్తో హాఫ్ అన్ అవర్ అయినా మళ్ళీ వాష్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఎక్కడో మూల ఉన్న కెమికల్ పోయేదానికి. రెండోది ఏమంటే ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీబయాటిక్ చుక్కలు ఫ్రీక్వెంట్గా వేస్తుంటాం. పేషెంట్ కంఫర్ట్ కోసము లూబ్రికెంట్ డ్రాప్స్ వేస్తుంటాం. అతి ముఖ్యమైనది ఏది అంటే స్టెరాయిడ్స్. ఈ స్టెరాయిడ్స్ డ్రాప్ వల్ల కానీ ఓరల్గా కానీ ఇస్తే ఈ రియాక్షన్, కెమికల్ రియాక్షను తగ్గిపోతుంది. ఇక్కడ గమనించాల్సింది ఏమి అంటే మామూలుగా ఎనీ ఇన్ఫెక్షన్, ఎనీ ఐ ప్రాబ్లం ఉంటే ఐ రెడ్ అవుతుంది. వెరాజ్ కెమికల్ రియాక్షన్లో ఐ వైట్ అయిపోతుంది. సో ఐ వైట్ అయినప్పుడు పేషెంట్కు అంత అలార్మింగ్ ఉండదు, నా కన్ను బాగానే ఉంది అని. ఐ వైట్ అనడమే డేంజర్. కెమికల్లో వైట్ ఐ ఈజ్ డేంజరస్ దాన్ రెడ్ ఐ. వెరాజ్ వేరే ఇన్ఫెక్షన్స్లో రెడ్ ఐ ఈజ్ డేంజరస్. కాబట్టి వైట్ ఐ ఉంది అంటే అతని యొక్క లింబస్ అంతా చెడిపోయింది అని, లింబస్ డ్యామేజ్ అయింది అని. సో ఈ వైట్ ఐ ఈజ్ మోర్ డేంజరస్ ఇన్ ఏ కెమికల్. ఇన్ దట్ కేస్ సివియర్గా ఉన్నప్పుడు ఈ మెడికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కాకుండా సర్జికల్గా ఏమి అంటే ఆమ్నియాటిక్ మెంబ్రెయిన్ ఉంది. ఈ ఆమ్నియాటిక్ మెంబ్రెయిన్ కవర్ చేసేదానివల్ల చాలా మాత్రం మనము రికవరీ చేయొచ్చు. అది లేనప్పుడు సరౌండింగ్ కంజంక్టివల్ రిపేర్ కవర్ చేయడము, అది లేనప్పుడు పక్క కన్ను బాగుంటే ఆ పక్క కన్ను నుంచి లింబల్ సెల్స్ అంటే ఏమంటే ఆ బ్లాక్ వైట్కు ఉన్న జంక్షన్లో ఉండేదాన్ని లింబస్ అంటాము. అక్కడి నుంచి సెల్స్ తీసుకొచ్చి ఈ కన్నుకు మార్పిడి చేసేదానివల్ల మళ్ళీ గ్రోత్ వచ్చేసి రిపేర్ ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుంటుంది. ఇంకా కొన్ని దశల్లో మనము కెరటోప్లాస్టీ అని కూడా కంటి గుడ్డు, నల్లగుడ్డు మార్పిడి కూడా చేసే అవసరాలు వస్తూ ఉంటాయి. కంటి ప్రమాదాలని ఎలా నివారించుకోవాలి? సో ఇప్పుడు ఫిజికల్ ఇంజరీస్ ఉన్నాయి. చిన్న ఎగ్జాంపుల్ ఏమి అంటే ఈ డ్రైవర్స్ ఉంటారు, ఇది 2 వీలర్స్, మెజారిటీ దే వోంట్ వేర్ ఎనీ గ్లాసెస్. దానివల్ల ఏమవుతుంది, డైలీ ఫారిన్ బాడీస్ అనే వచ్చేస్తుంటారు. సిమిలర్లీ లేత్ మిషన్లో పనిచేస్తుంటారు, బేర్గానే చూసి పనిచేస్తుంటారు, వాళ్ళకి చుర్రలు పడతానే ఉంటాయి. ఇది మామూలే అనే లెవెల్లో ఫీల్ అయిపోతుంటారు వాళ్ళు. సో తప్పనిసరిగా వాళ్ళు ఐ వేర్ చేస్తే ఉంటుంది. సో ఈ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు అన్బ్రేకబుల్ గ్లాసెస్ మేడప్ ఆఫ్ పాలీకార్బోనేట్ వాడేదానివల్ల ఈ ఇంజురీస్ బై ది సైడ్ ఆఫ్ ది ఇండస్ట్రీలో మనం అన్నీ ప్రివెంట్ చేయవచ్చు. సో ఇలానే ఈ ఉన్న ఏరియాలో, ఈ ఎక్స్పోజర్ ఉన్న ఏరియాలో డేంజర్ జోన్ అని రాసుకొని దాని పక్కనే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఉండేటివి. ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్లు ఏమి, స్టెరైల్ వాటర్ ఒకటి ఉంటే చాలు. స్టెరైల్ వాటరు, అవసరమైతే యాంటీబయాటిక్ చుక్కలు రెడీగా పెట్టడం. ఎందుకు అంటే కన్నును 1 నిమిషంలో వాష్ చేయడానికి, 5 నిమిషాల తర్వాత వాష్ చేసేదానికి, అర్ధగంట తర్వాత వాష్ చేసేదానికి చాలా తేడా ఉంటుంది ఈ కెమికల్స్లో. సో ఈ 1 నిమిషంలో వాష్ చేసినోడు నియర్ టు నార్మల్ అయిపోతాడు. అదే హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసినోడికి బర్న్స్ అంతా ఎక్కువ. రెండోది, ఇంట్లో చిన్నపిల్లలకు అందుబాటులో లేకుండా ఈ యాసిడ్స్, ఆల్కలీస్ బాగా దూరంగా వాళ్ళకి తెలియకుండా దాచిపెట్టడము నేర్చుకోవాలి. సో డెఫినెట్గా మనము దీంట్లను ఈ యాక్సిడెంట్స్ను ప్రివెంట్ చేసుకోవచ్చు. కళ్లల్లోకి ప్రమాదవశాత్తు రసాయనాలు, సున్నం, కారం వంటివి పడినప్పుడు తెలిసి తెలియని నాటు వైద్యాల జోలికి వెళ్లకూడదు. కుళాయి కింద నీటితో దారగా కడగాలి. ఆపై సాధ్యమైనంత వేగంగా కంటి వైద్యుడిని సంప్రదించాలి.